ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను మాత్రం దానం చేయకండి. హిందూ మతంలో దానాన్ని చాలా గొప్పగా పరిగణిస్తారు. ఏదైనా ప్రత్యేక సందర్భంగా ఉపవాసంతో పాటు దానానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దానం చేయడం వల్ల పరోపకార భావనే కాకుండా మనకు చాలా మంచి జరుగుతుందట. మానసిక ప్రశాంతత, సంతృప్తితో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుందని అంటారు. అన్నదానం, వస్త్రదానం వంటివి మనకు తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా? ఒకసారి చూద్దాం. చీపురు. మనం ఇంట్లో వినియోగించే చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదట. చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం మురికి చీపురును దానం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి పోతుందని అంటారు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందట. ఆహారం, అన్నదానం మంచిదే కానీ మిగిలిపోయిన ఆహారాన్ని దానం చేయకూడదని అంటారు. రాత్రి మిగిలిపోయిందని పొద్దునో, లేదంటే పొద్దున మిగిలిందని రాత్రో దానం చేయకూడదట. వాడిన నూనె, శని దోషం ఉన్నవారు నువ్వుల నూనెను దానం చేస్తారు. అది చాలా మంచిది. అయితే ఆ నూనె ఒకసారి వాడినదో లేదంటే పాడైపోయిందో అయి ఉండకూడదట. పాత్రలు, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ పాత్రలను దానం చేయకూడదట. వీటిని దానం చేస్తే ఇంట్లో సంతోషం పోయి వ్యాపారాలు కూడా దెబ్బతింటాయట. కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయకూడదట. ఇలా చేస్తే ఇచ్చిన వారికి, పుచ్చుకున్న వారికి మధ్య విభేదాలు తలెత్తుతాయట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.